మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళెవ్వరికీ ఈ పేరు తెలియకుండా అయితే ఉండదు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ సంస్థ అగ్రగామిగా వెలుగొందుతోంది. ఇప్పుడు ఈ సంస్థను తలదన్నేందుకు స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు ఎలన్ మస్క్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌ని కొనుగోలు చేసి సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కి పోటీగా మ్యాక్రో హార్డ్‌ని స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రోసాఫ్ట్ పదాలకు వ్యతిరేక పదాలైన మ్యాక్రో హార్డ్‌ని తన కొత్త కంపెనీకి పెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితమే మస్క్ ఎక్స్‌లో మ్యాక్రో హార్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైక్రోసాఫ్ట్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు మస్క్ కొత్త కంపెనీ చర్చనీయాంశంగా మారింది. ఎలన్ మస్క్ నెమ్మదిగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్లింక్, ఎక్స్ ఇలా అన్ని రంగాల్లో తన ముద్ర వేస్తున్నారు. 2022లో ట్విట్టర్ను చేజిక్కించుకుని ఎక్స్గా మార్చి సోషల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎక్స్ ఏఐ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇతర కంపెనీలతో పోటీ పడుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్కు పోటీగా ఎలన్ మస్క్ కొత్త కంపెనీని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే గ్రోక్ వంటి ఏఐ మోడళ్లతో ఎక్స్ ఏఐ మానవ శాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేస్తోంది. ఇప్పుడు ఎక్స్ ఏఐ సారథ్యంలో మ్యాక్రో హార్డ్ అనే కంపెనీని ప్రారంభిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్లోని పదాలకు వ్యతిరేక పదాలైన మ్యాక్రో హార్డ్ పేరుతో ఈ కొత్త కంపెనీ ఏర్పాటవుతోంది. ఇకపై సాఫ్ట్వేర్ కంపెనీలు విడిగా హార్డ్వేర్ను కర్మాగారాల్లో తయారు చేయాల్సిన అవసరం లేదని, అంతా ఆన్లైన్లోనే కృత్రిమ మేధస్సుతో జరుగుతుందని మస్క్ వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా ఆన్లైన్లోనే పూర్తవుతుందన్నారు. ఒకవేళ ఇదే జరిగితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అలానే డిప్లాయ్మెంట్ విధానాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మ్యాక్రో హార్డ్ క్లౌడ్ బేస్డ్ ఏఐ సొల్యూషన్స్ పై దృష్టి సారించి హార్డ్వేర్ డిపెండెన్సీని తగ్గించి సాఫ్ట్వేర్ డెలివరీని స్ట్రీమ్లైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మ్యాక్రో హార్డ్ ఎక్స్ ఏఐకి చెందిన ఏఐ సామర్థ్యాలను ఉపయోగించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, మేనేజ్మెంట్, ఏఐ డ్రైవెన్ క్లౌడ్ సొల్యూషన్స్ ద్వారా పునర్నిర్వచించడాన్ని టార్గెట్గా పెట్టుకుంది. సాంప్రదాయ హార్డ్వేర్ సెంట్రిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ల అవసరాన్ని తొలగించి ఆల్ ఆన్లైన్ ఏఐ ఆధారిత సిస్టమ్ను అభివృద్ధి చేయడం మస్క్ ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ విధానం డెవలపర్లకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను సులభతరం చేయడంతో పాటు ఖర్చులను తగ్గించి ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు స్కేలబుల్ సొల్యూషన్స్ అందిస్తుంది. మ్యాక్రో హార్డ్ ఏఐ డ్రైవెన్ ఆటోమేషన్ టూల్స్ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇవి కోడ్ రైటింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ను స్ట్రీమ్లైన్ చేస్తాయి. ఈ మ్యాక్రో హార్డ్ మైక్రోసాఫ్ట్కు చెందిన గిట్ హబ్ పైలట్, అజ్యూర్ ఏఐ సర్వీసెస్కు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఎక్స్ ఏఐకు చెందిన గ్రోక్ ఇప్పటికే టెక్స్ట్ జనరేషన్, డేటా అనలిటిక్స్లో శక్తివంతమైన రిజల్ట్స్ చూపిస్తోంది. ఇక మ్యాక్రో హార్డ్ ఈ టెక్నాలజీని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎకోసిస్టంలో ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది. మస్క్ వ్యూహాన్ని బట్టి చూస్తే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఏఐ సెంట్రిక్ సాఫ్ట్వేర్ మార్కెట్లో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసే అవకాశం ఉంది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఆఫీస్ 365, విండోస్ వంటి ప్లాట్ఫామ్లతో సాఫ్ట్వేర్ క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో అగ్రగామిగా ఉంది. 2024లో $2.7 ట్రిలియన్ మార్కెట్ క్యాప్తో ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ ఏఐ ఇనిషియేటివ్లు, ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం, కో పైలట్ వంటి టూల్స్తో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఇటీవలే మస్క్ మ్యాక్రో హార్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ మైక్రోసాఫ్ట్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే మ్యాక్రో హార్డ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అంతేకాక కంపెనీ ప్రోడక్ట్స్ ఏంటి, దాని సర్వీసెస్ ఏంటి అనే దానిపై మస్క్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మ్యాక్రో హార్డ్ మైక్రోసాఫ్ట్కు చెందిన అజ్యూర్కు పోటీగా క్లౌడ్ బేస్డ్ ఏఐ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ కంపెనీ ప్రకటన ఉత్సాహం కలిగించినప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విస్తృత ఎకోసిస్టమ్, దాని కస్టమర్ బేస్, ఉద్యోగుల అనుభవం మ్యాక్రో హార్డ్ను ఒక పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మస్క్ గత ప్రాజెక్టులైన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటివి డిస్ట్రప్టివ్ ఇన్నోవేషన్లో విజయవంతమయ్యాయి. కానీ సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ను ఢీకొట్టడం అంత సులభం కాదు. మ్యాక్రో హార్డ్ ఏఐ సెంట్రిక్ విధానం స్కేలబుల్ అయినప్పటికీ ఇది డేటా, ప్రైవసీ, సెక్యూరిటీ, రెగ్యులేటరీ సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
మస్క్ ట్విట్టర్ను టేక్ ఓవర్ చేసిన తర్వాత ఎక్స్ కార్ప్ వాల్యూ $44 బిలియన్ నుంచి $19 బిలియన్ పడిపోయింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాక్రో హార్డ్ ఫైనాన్షియల్ గా ఎలా నిలదొక్కుంటుందనేది సందేహంగా ఉంది. మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం, అజ్యూర్ ఏఐ మార్కెట్ షేర్ మ్యాక్రో హార్డ్ కు గట్టి పోటీని ఇస్తాయి. ఇక మస్క్ మ్యాక్రో హార్డ్ కంపెనీ ప్రకటన సాఫ్ట్వేర్ రంగంలో ఏఐ ప్రాముఖ్యతను సూచిస్తోంది. 2025 నాటికి గ్లోబల్ ఏఐ మార్కెట్ $390 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. మ్యాక్రో హార్డ్ ఈ మార్కెట్లో కీలక ప్లేయర్గా మారే అవకాశం కూడా ఉంది. మ్యాక్రో హార్డ్ సక్సెస్ ఎక్స్ ఏఐ టెక్నికల్ సామర్థ్యాలు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ అడాప్షన్ పై ఆధారపడి ఉంటుంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ ను సవాల్ చేయడం కోసం మస్క్ మ్యాక్రో హార్డ్ పేరుతో ఒక మార్కెటింగ్ స్టంట్ చేస్తున్నారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.